క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకొనుము. దేవుడి వాక్యం నించునుగాక. ఆమేన్. అవునండి, ఈరోజు దేవుడు నీ జీవితంలో ఆలస్యం అవుతున్న కార్యాల కొరకు మాట్లాడుతున్నాడు. కొన్ని విషయాలు నువ్వు ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఈ యొక్క సంవత్సరమైనా ఈ నెలల్లోనైనా ఇప్పుడైనా నేను అనుకున్న కార్యాలు నా జీవితంలో జరుగుతాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నావా? దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నావా? మరి అది అయ్యిద్దా లేదా అని నువ్వు అనుమానంతో నిరుత్సాహంలోనికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు, ఆలస్యమైనను అది జరుగును అంట. జరగదు అని దేవుడు చెప్పట్లేదండి. కొంత ఆలస్యమైన నీ జీవితంలో కార్యాలు జరుగుతాయని దేవుడు ఏదైతే నీకు చేస్తానని చెప్పాడు, ఏదైతే వాగ్దానం చేశాడో, ఏదైతే మాట ఇచ్చాడో కొంత ఆలస్యం అవ్వచ్చు, కానీ మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడండి. ఆలస్యంగానైనా నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఆలస్యం వెనుక గొప్ప మర్మాలు దాగి ఉన్నాయండి. ఆలస్యం అవుతుందంటే నీ జీవితంలో గొప్ప అద్భుతం దేవుడు చేయబోతూ ఉన్నాడని. ఆలస్యం అవుతుందని కృంగిపోక, ఆలస్యం అవుతుందంటే దేవుడు ఒక ప్రణాళిక చొప్పున దేవుడు గొప్పగా నన్ను బ్లెస్ చేయబోతున్నాడని గ్రహించి, ఆలస్యాన్ని బట్టి కృంగిపోక తప్పక జరిగించే దేవుని కలిగి ఉన్నానని గ్రహించి దేవుని బట్టి సంతోషించి ఆలస్యంలో అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో పొందుకో. అట్రీతిగా దేవుడు నీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో కొంత ఆలస్యాన్ని బట్టి వారు అనుకున్న కార్యాలు జరగట్లేదని కృంగిపోయి ఉన్నారేమో. ఆ పరిస్థితి నుంచి విడిపించి ఆలస్యంలో అద్భుతం వారి జీవితంలో నువ్వు చేయబోతున్నావు గ్రహించి నీ కార్యాలు పొందుకు నేను మహింపరచే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.